ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలైతేమి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫలితాలైతేమి, అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా రాజ్యం వెళ్తున్న బీజేడీ అవినీతిమయమైన బీజేడీని గద్దె దింపడంలో అయితే, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 60కి 46 సీట్లు బీజేపీకి ఇవ్వడం అయితేమి, ఈ విధంగా దేశ ప్రజలు అదే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం అయితేమి, ఇవన్నీ కూడా దేశ ప్రజలు ఒక విచక్షణతో ఓటు వేసి ఈరోజు అవినీతి పరులను గూండాయిజం చేసే ప్రభుత్వాన్ని, అదేవిధంగా ల్యాండ్ మాఫియా చేసే ప్రభుత్వాన్ని, ఇసుక మాఫియా చేసి ప్రకృతిని దోచుకునే ప్రభుత్వాన్ని ఏదైతే దించడం జరిగిందో, నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారత దేశ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధికి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పక్షానికి 300 సీట్లు ఇవ్వబోతున్నారు. దేశంలో ఈరోజు నరేంద్ర మోడీకి మరొకసారి ఎన్డీఏకి పట్టం కట్టబోతున్న ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ స్ట్రైక్ రేట్ కన్నా భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేటు చాలా ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేటు 80 అయితే వైసీపీ స్ట్రైక్ రేటు కేవలం 10 మాత్రమే ఉంది. కాబట్టి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి పథాన ముందుకు తీసుకుపోతుంది. నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ తోడ్పడుతుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధించింది. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున 17 సీట్లకు 8 సీట్లు గెలుచుకోవడం, ఇక్కడ కూడా 10 సీట్లలో మనం బీజేపీ కేటాయించి నిలబడితే 8 సీట్లు తెచ్చుకోవడం నిజంగా కూడా చాలా గొప్పగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. భారత్ మాతా కీ. ఈ 2024 ఎన్నికలలో మన మోడీ గారు బీజేపీ పార్టీ కానీ మూడవసారి ప్రభుత్వం వారికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి ఆ కార్యకర్తలందరికీ, నేతలందరికీ నా శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన కూటమి అద్భుతంగా భారీ మెజారిటీతో గెలిచేందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కార్యకర్తలకి, నేతలందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు మన అసలు పని ఇప్పుడు ప్రారంభమైందని తెలియజేస్తూ, ఇక మీదనే మన పని ప్రారంభిస్తుందని అందరికీ తెలియజేస్తూ, దీనికి బీజేపీ కార్యకర్తగా పార్టీలో ఉన్న నేతలు, పెద్దలు అందరూ దీనికి పని మన ముందర మనకి ఎదురు చూస్తూ ఉన్నామని, దాన్ని నెరవేరుస్తాం కూడా అని తెలియజేస్తున్నాను. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా, అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా అయినటువంటి మేము భారతీయ జనతా పార్టీ భాగంగా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోటీ చేసి 168 నియోజకవర్గాలు, ఇంచుమించు 167 నియోజకవర్గాల్లో గెలుపొందడం అనేది ఇది దేశ రాజకీయాల చరిత్రలోనే మొట్టమొదటిసారని. కేవలం అభివృద్ధిని చూస్తేనే ఓట్లు వేస్తారు, కానీ ప్రజలకు అకౌంట్లలో డబ్బులు వేస్తే లేదు, వాళ్ళకు నచ్చినట్టు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఏదైనా చేస్తే కనుక ఎప్పుడు ఎవరు కూడా సహకరించరని చెప్పి ప్రజలు తీర్పు ఒక చెంపపెట్టులాగా నాయకులు ఇప్పటికైనా కూడా ఎవరైనా కూడా అభివృద్ధిని చేసి ప్రజలకు ఏదైనా అవకాశాన్ని కల్పించాలని, కానీ వాళ్ళని సోమరిపోతులు చేస్తూ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు వేసి మీరు ఇంట్లో ఉండండి, పడుకోండి, నిద్రపోండి అంటే ఇప్పుడు శాశ్వతంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఆయన శాశ్వతంగా నిద్రపోమని చెప్పి పంపించారనమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా అభివృద్ధి చేస్తారని చెప్పి ఎన్డీఏ కూటమిలో భాగంగా కడప జిల్లాలో 2 సీట్లు కేటాయిస్తే 1 సీటు వచ్చింది. అందులో దానికి కూడా మా ఆదినాయుడు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున 10 మంది పోటీ చేస్తే 8 మంది గెలవడం అనేది
అంటే 100 మార్కులకు 80 మార్కులు అంటే ఇది ఎక్కడా ఉండదన్నమాట. అదే ఒకవేళ 20 సీట్లు వచ్చింటే మనకు 19 సీట్లు గెలిచేవాళ్ళు మేము. కానీ ఈరోజు 10 సీట్లలో 8 సీట్లు గెలిచడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము చాలా గర్వంగా కూడా చెప్పుకోగలుగుతున్నాము. కాబట్టి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఇస్తే 21 సీటు గెలవడం ఇది అసలు నిజంగా చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు, ఎప్పుడు జరగదు కూడా. కాబట్టి ఈ కృషికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఓట్లేసి ఎన్డీఏ కూటమిని ఇంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని చెప్పి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.